పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన అన్నారు. ఇప్పుడు వీడు 120 కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా? అండ్ వీడు ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూస్ జోలికి వస్తున్నాడు. నెగిటివ్ కామెంట్స్ పచ్చి బూతులు కొడుతున్నారండి పాపం. కొంచెం ఆ నెగిటివ్ కామెంట్స్ ఆపపోయారు అనుకోండి, ఆంజనేయ స్వామి ఆ గదని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని నువ్వు రేప్ చేశారు అనేసి అన్నావు. ద్రౌపదిని జస్ట్ శారీ లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. సీతాదేవిని జస్ట్ ఎత్తుకెళ్లినందుకే దిక్కుమాలిన సావు చచ్చాడు. లంకా నగరం దహనం అయిపోయింది. అలాంటి పెద్ద పెద్ద రాక్షసులు పవర్స్ ఉన్న వాళ్ళే అతలాకుతలం అయిపోయారు. అండ్ వీడు ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూస్ జోలికి వస్తున్నాడు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని నువ్వు రేప్ చేశారు అనేసి అంత ఎర్రి పప్పలా మాట్లాడుతున్నావు. మన దేశం రూట్స్ ఏ నీకు తెలియదు. నువ్వు ఆ దేశం వెళ్ళి వాళ్ళ రూట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఈ రోజు ఎవరితో పడుకున్నా, రేపు ఎవరితో పడుకుంటున్నా, ఇది నాకు ఎంతకు వచ్చింది, అది నాకు ఎంతకు వచ్చిందని. ఈడు మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల కోసం లైవ్ స్ట్రీమింగ్. వా, హిందూయిజం గురించి ఏం తెలుసు అని వాగుతున్నారా? సీతాదేవి, ద్రౌపది రేప్స్ అనుకుంటూ ఏదేదో వాగుతున్నావు. గుళ్ళ మీద అబున్నాయి ఇవున్నాయి, నీకేం తెలుసురా హిందూయిజం గురించి? హిందూయిజం సీస్ లైఫ్ యాజ్ అ హోల్. ధర్మ, అర్థ, కామ, మోక్ష, టెంపుల్ ఆర్ట్స్ హ్యూమన్ లైఫ్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తారా, ఇంక్లూడింగ్ సెక్షువాలిటీ, విచ్ ఈస్ కన్సిడర్డ్ న్యాచురల్ అండ్ సేక్రెడ్, నాట్ సిన్ఫుల్ రా బోసిడీకే. అరే సీతారామం లాంటి మంచి సినిమాలు హిట్ అవ్వలేదారా? హాఫ్ నాలెడ్జ్ గైస్. వీడు డబ్బులు తక్కువ అవుతాయి ఇలాంటి స్టంట్లు వేస్తుంటాడు. బెట్టింగ్ లో అందరు సపోర్ట్ చేశారని చెప్పి, ఆడవాళ్ళ హక్కుల కోసం అని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. లిటరలీ మన ఇళ్లలో 100 లో 90 మెంబర్స్ పద్ధతిగానే ఉంటుంది. వీడి పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీడిని ఏ కంపెనీ చెప్తో కొట్టాలో కామెంట్ చేయండి. నిజంగానే దేశ విదేశాల్లో రోజుకో దేశం చొప్పున తిరిగి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుందని చెప్పి అది కూడా వీడియోలు పెట్టి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిల్ని ఒక లిటరలీ ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ బట్ ఒక సెక్స్ టాయ్ గానే చూసేటువంటి వీడు ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్. భారతదేశం అంటేనే గౌరవం లేని వెదవో నువ్వు నా భారతదేశం గురించి మాట్లాడతావా? నువ్వు భారతీయుడు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు నీకు. నేను ట్యాక్స్ను కడుతున్నాను, మీ సమ్మెలేస్తున్నాను. ట్యాక్స్లు కట్టోడి, మీ సమ్మెలేస్తాడు. నీ దేశం పట్ల నీ కనీసం నీ దేశాన్ని నీచం అని చెప్పుకుంటావా? దేశాన్ని నీచం అని చెప్పుకుంటావా? నీ దేశం దరిద్రం అని చెప్పుకుంటావా? ఇంత ఇంత పిచ్చా, ఇంత మూర్ఖత్వమా? ఇందాక వీడియో చూస్తాను నేను కూడా. నా దేశాన్ని నేను ట్యాక్స్ కడుతున్నాను, మీసం మెలేసి చెప్తున్నా, నేను కట్టాల్సిన అవసరం లేదు కానీ కడుతున్నా అంటాను. ఓ పని చేయి, నీ దేశంలో ఈ దేశానికి సంబంధించి సిటిజన్షిప్ బంద్ చేసుకో. నేను భారతీయుని ఎక్కడ చెప్పుకోక, ఇంకా నేను భారతీయుని ఎక్కడ చెప్పుకోక, నీకు అర్హత కూడా లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ మినిమం రైట్ ఎట్ ఆల్. సో మనతో కూడా కొంతమంది గెస్ట్లు ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. లలిత్ కుమార్ గారు జన్ హిందూ శక్తి ఫౌండర్ ఆయన, అండ్ మట్టా జయంతి గారు. సో షీ ఈజ్ ఆల్సో ఏ బీసీ లీడర్. సో ముందుగా రైట్ లలిత్ కుమార్ గారు వినిపిస్తోందా? రైట్ లలిత్ కుమార్ గారు, ఇందాకేదో వీడియో కూడా చూశాను. నేను ఇండియాకి రాను, ఇండియా నీచం, ఇండియా దరిద్రం, ఇండియాలో పొల్యూషన్ ఉంది, నాకు కూడా కూతురు పుట్టిన నా కూతురిని కూడా ఇండియాలో రేప్ చేస్తారేమో అనేటువంటి పదాలు ఉపయోగించి భారతదేశం గురించి, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడే వ్యాఖ్యలు అవన్నీ కూడా. సో ఇదంతా ఏంటి? ఇటువంటి వ్యక్తులు ఇండియాకి రాను, అక్కడే ఉంటా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, సోషల్ మీడియాలో పెట్టేస్తా అంటే ఇటువంటి వాళ్ళకి కట్టడి అనేది ఉండదా? అంటే కొన్నిసార్లు అతని ఆవేదనని కూడా పాపం అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూద్దామండి. తనకేదో భయం ఉంది, తనకు ఒకవేళ కూతురు పుడితే తన కూతుర్ని కూడా రేప్ చేస్తారేమో అన్నాడు. అంటే వాళ్ళ అమ్మని కూడా అంతకు ముందు ఎవరన్నా రేప్ చేశారేమో, 10 మందో 50 మందో. సారీ ఆబ్జెక్టివ్ ఐ డోంట్ ఎంకరేజ్. పాపం వాడిని కన్నా పాపానికి మన తల్లిని మనం దూషించాలి. 9 నెలలు అని మోసి భూమి ప్రేమకి వచ్చిన తర్వాత నీచుడు అవుతారని చెప్పి అనుకోలేం కదా మనము. తప్పట్లేదండి, ఎందుకంటే ఒక డబ్బులు అవసరం ఉన్న 14 ఏళ్ల ఆడపిల్లని ఆ పసిపిల్లని కూడా చూడకుండా అనుభవించిన నీచుడు, నికృష్టుడు వీడు. అలాగే ఆడవాళ్ళని విదేశాలకు వెళ్ళి వాళ్ళ బికినీలో ఉన్న వాళ్ళని అందాలను అంటూ చూపిస్తూ ఇక్కడ భారతీయుల్ని అక్కడ టూరిస్టులుగా పంపించి అమ్మాయిల బ్రోకర్స్ చేస్తున్నాడు వీడు. ఇంకోటి ఏంటంటే వీడు అక్కడికి వెళ్ళి
లలిత్ కుమార్ గారు, కెన్ యూ ప్లీజ్ స్టాప్ యువర్ వెహికల్? ఒక నిమిషం మాట్లాడే ముందు వెహికల్ ఆఫ్ చేస్తారా? టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటికీ అలా మాట్లాడుతూనే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్స్ ఫ్రీడమ్. ఏంటది? ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. ఎస్ లలిత్ కుమార్ గారు, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. మనోజ్ గారు, 1 సెకండ్ అండి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే సార్, మిగతా దేశాలన్నీ ఉన్నారు, ఈ ముండా కొడుకు మీరు టెక్నికల్ ఇష్యూ ఉంది, ప్లీజ్ ఒక్కసారి వెహికల్ హోల్డ్ చేయండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మట్టా జయంతి గారు ఉన్నారు. మట్టా జయంతి గారు, సో మహిళల కోసం, భారతదేశంలో మహిళల స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పేటువంటి ఈ వ్యక్తి గతంలో ఆయన చరిత్ర ఎటువంటిదట అంటే 14 సంవత్సరాల అమ్మాయిని సైతం ఎంజాయ్ చేసినటువంటి వీడియో ఆయన పెట్టుకొచ్చాడు. ఆయన చెప్పాడు కూడా. నేను చెప్తాడంటే అసలు అన్వేష్ గారి గురించి మాట్లాడాలంటే వాడు ఒక ఎదవని చెప్పాను. మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక చీడపుడుగు అని మనం చూస్తూ ఉంటాం. వాడు యుగాండాలో అక్కడెక్కడ తిరుగుతూ అమ్మాయిల బిక్నీలు వేసుకున్నట్టు వాళ్ళని చూసి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాస్తవానికి వీడికి పెళ్ళయి వీడి భార్య వదిలేసింది వీడిని. వీడి భార్య వీడితో ప్రస్తుతం ఉండట్లేదు. వీడి ఇంత ఎదవని తెలిసిన తర్వాత వీడి భార్య వీడిని వదిలేసింది. 14 ఏళ్ళ అమ్మాయి అండి. నిజంగా వీడు చెప్తున్నాడు చూడు, నాకు పిల్లలు పుట్టుంటే అని. అసలు నిజంగా పిల్లలు పుట్టుంటే వీడి లాంటి తండ్రిని చూస్తే నిజంగా ఆ పిల్లే ఆత్మహత్య చేసుకుని చనిపోయేది. అంత దరిద్రుడు వీడు. అసలు వీడు భారతదేశం గురించి మాట్లాడుతున్నాడు. అసలు వాడికి మాట్లాడే అర్హత లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి దరిద్రుడు మన పుణ్యభూమిలో మన భారతదేశంలో పుట్టడం అనేది నిజంగా మన దౌర్భాగ్యంగా మనం ఫీల్ అవ్వాలి. వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. వాస్తవానికి వీడు ఎంత ఎదవో వాళ్ళకి తెలుసు. రీసెంట్ గా వీడు వేరే దేశంలో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. భారతదేశంలో పుట్టిన